నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు అర్జున్ బ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్. ఈరోజు తారీఖు చూసుకున్నట్లయితే 28వ తారీఖు 7వ నెల జూలై 2025వ సంవత్సరం. ఈరోజు వచ్చేపాటికి సోమవారం వచ్చేసి బ్యాడ్గా మార్కెట్ అయితే నడిచిందనమాట. అందులోపల అయితే మీరు ఛానల్ని అయితే లైక్ చేయండి. లైక్ బటన్ కింద హైప్ దిస్ వీడియో అని ఉంటుందన్నమాట. 2 డాట్స్ కింద అక్కడ పసుపు కలర్లో కానీ రెడ్ కలర్లో కానీ హైప్ దిస్ వీడియో అని ఉంటుంది. అక్కడ బటన్ అయితే ప్రెస్ చేయండి. ఇక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక లేట్ అయితే చేయండి. ఈరోజు వచ్చేపాటికి 4206 బస్తాలు అయితే బ్యాడ్గా మిర్చి మార్కెట్ యార్డ్కి అయితే రావడం జరిగింది. వాటిలో ధరలు కంపేర్ చేసుకుందాం. ఈరోజు వచ్చేపాటికి ఏమి నడిచినాయి అనేది. ఇక వీడియోకి అయితే ఎక్కువ శాతం అయితే లైక్ చేయండి. ఇక లేట్ అయితే చేయండి. ఈరోజు వచ్చేపాటికి బ్యాడ్ మార్కెట్లో డబ్బీ కాయలు చూసుకున్నట్లయితే ఈరోజు 18,000 టాప్గా నడిచిందనమాట. ఈరోజు వచ్చేపాటికి 17,000 సెకండ్ రకం పడిందనమాట. మంచి క్వాలిటీలో వస్తే 20-21 చేసే అవకాశం అయితే ఉంది. ఈరోజు క్వాలిటీ తక్కువ ఉంటేనే ఈ రేట్స్ పడిందనమాట. ఇక రేపు యాజ్ యూజువల్ ఒక 15,000 బస్తాలు అయితే ఉంటుందన్నమాట మార్కెట్. ఎందుకంటే ఈరోజు తక్కువగానే నడిచింది. అంటే ఈరోజు రేటు వేసినా కూడా ఇవ్వకున్న రైతులు రేపు కొంచెం ఒక 1,000 రూపాయలు 1,500 లేకుంటే 2,000 పెంచుకొని, అంటే ఈ రకానికి అని కాదు ప్రతి ఒక్క రకానికి మళ్ళీ కన్సిడర్ చేసుకొని రేట్స్ అయితే వేస్తున్నారనమాట. డైలీ మార్కెట్ అయితే ఉంటుంది. ఇక సోమవారం నుంచి శుక్రవారం వరకు నడుస్తాం మార్కెట్. ఇక ఇది సమాచారం అనమాట. ఇక మార్కెట్ వివరాల్లోకి వెళ్తేగిన కడ్డీ బ్యాడ్కి చూసుకున్నట్టయితే ఈరోజు 16,800 అయితే టాప్ నడిచిందనమాట. ఈరోజు వచ్చేపాటికి ఇంకొన్ని రకాలు కడ్డీ బ్యాడ్కి 12 నుంచి 14,000 అట్లా నడిచినాయి అనమాట. ఈరోజు వచ్చేపాటికి ఇంకొన్ని రకాలు 14 నుంచి 16,000 బెస్ట్లు వచ్చేసి. ఇక డబల్ డీ చూసుకున్నట్లయితే లావు రకాల్లో 16,800 17,000 వరకు నడుస్తుంది మార్కెట్. ప్రజెంట్ మార్కెట్ మంచి క్వాలిటీ కాయలు వస్తే మంచి ధరలు అయితే వస్తున్నాయి అనమాట. కార్పెంట్ కలర్ సైజు ఉండాలి. చాలామంది కలర్ తక్కువ ఉంటే రేట్స్ అనేవి తక్కువగానే వెళ్తున్నాయి. అది బాగా చూసుకొని వెళ్ళండి. చాలామంది ఏసీలలో బూజు పట్టినాయి. ఆ బూజు పట్టిన సరుకులు ఒక విధంగా వెళ్తున్నాయి. ఒక రకంగా బూజు పట్టిన అంటే దాంట్లో కూడా 2 రకాలు పట్టినాయి. అంటే కాస్త నెమ్మ ఎక్కువ ఉండడం వల్ల, లేకుంటే ఏసీ మెయింటెనెన్స్ వల్ల చాలామంది ఇబ్బందికి అయితే గురవుతున్నారు. గత 2022 నుంచి కూడా చాలామంది అమ్ముకోకున్న రైతులు కూడా ఈరోజు మార్కెట్కి రావడం జరిగింది. అవి వచ్చేసి రేట్స్ అనేవి కూడా చెప్తాను. ముందుగా ఈ ఏడాది సరుకులు చూసుకున్నట్లయితే 2043 ఈరోజు 16,000 వరకు అడుగుతున్నారు. మార్కెట్లో అయితే లేదు. 14,800 అయితే ఈరోజు టాప్ అయింది. ఒకటి వచ్చేసి 15,000 టాప్ అయిందనమాట. అంతకుమించి అయితే ఈరోజు కన్సిడర్ కాలేదు. మంచి క్వాలిటీలు వస్తే 2043 కూడా మంచి ధరలు అయితే లభిస్తున్నాయి అనమాట. ఇక సర్పన్ 102 చూసుకున్నట్లయితే ఈరోజు 14,200 నడిచిందనమాట. అలాగే 6263 రవి కంపెనీ చూసుకున్నట్లయితే 14,400 నడిచింది ఈరోజు మార్కెట్. 14,500 వేసి రైతు అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ఎలైట్ 466 అనేది గత ఏడాది సరుకు 11,000 అయితే నడిచిందనమాట. మంచి క్వాలిటీ ఉంటే. గత ఏడాది 2043 చూసుకున్నట్లయితే 13,200 నడిచింది ఈరోజు బ్యాడీ మార్కెట్లోన. అలాగే 6263 గత ఏడాది చూసుకున్నట్లయితే 12,400 అయితే నడిచిందనమాట. అలాగే మీడియాలు చూసుకున్నట్లయితే ఈ ఏడాది 2025కు సంబంధించి ప్రతి ఒక్కటి మీడియాల గురించి మాట్లాడుకున్నాం. 2043 మీడియాలు 6 నుంచి 8,000 అయితే నడవడం జరిగింది. సర్పన్ 102 9,000 వరకు నడిచినాయి. బెస్ట్లో కొంచెం బాగుంటే కినా 8 నుంచి 10-11,000 వరకు అయితే నడుస్తుంది ప్రజెంట్ మార్కెట్. ఇంకొన్ని రకాలు చూసుకున్నట్లయితే డబ్బీ మీడియాలు చూసుకున్నట్లయితే 8 నుంచి 14,000 వరకు నడుస్తుంది మార్కెట్. అలాగే కడ్డీ మీడియాలు చూసుకున్నట్లయితే 8 నుంచి 13,000 వరకు నడిచింది మార్కెట్. అలాగే డబల్ డీ మీడియాలు చూసుకున్నట్లయితే 6 నుంచి 9,000 నడిచింది. అలాగే సెకండ్ చూసుకున్నట్లయితే డబ్బీ 8 నుంచి 12,000 వరకు నడిచినాయి కొన్ని. అలాగే కడ్డీ చూసుకున్నట్లయితే సేమ్ రేటు 11,000 వరకు నడుస్తుంది మార్కెట్ 9,000 నుంచి. అలాగే డబల్ డీ కూడా సెకండ్ వచ్చేసి 6 నుంచి 9,000 నడిచింది ఈరోజు. అలాగే 2043 సెకండ్ 6 నుంచి 7,000 వరకు నడిచింది మార్కెట్. మనకు సర్పన్ 102 కూడా సెకండ్స్ అయితే ఏమీ రాలేవన్నమాట. ఇక గత ఏడాది సరుకులు చూసుకున్నట్లయితే డబ్బీ 12,000 వరకు అడుగుతున్నారు. ప్రజెంట్ అయితే ఇవ్వలేరు. అలాగే కడ్డీ వచ్చేసి 12,500-13,000 వరకు వేయడం జరిగింది. ఈరోజు అయితే ఇచ్చేసినారనమాట. ఇక డబల్ డీ చూసుకున్నట్లయితే 10,000 అట్లా వేస్తున్నారు అనమాట. ఇక 5531 చూసుకుందాం. 5531 వచ్చేసి ఈ ఏడాది సరుకులు చూసుకున్నట్లయితే 9,500 నడిచింది ఈరోజు మార్కెట్. మంచి కలర్ ఉంటే 10,500, 11,000, 12,000 వరకు వేస్తున్నారు అనమాట. కలర్ ఈరోజు తక్కువ వచ్చింది. లేకుంటే 12,000 అట్లా వేసే అవకాశం అయితే ఉందన్నమాట. ఇక 341 చూసుకున్నట్లయితే ఈరోజు వచ్చేపాటికి 8,500-9,000 అయితే నడుస్తుంది మార్కెట్. అలాగే 355 చూసుకున్నట్లయితే 9,000 అయితే నడిచింది మార్కెట్.
అలాగే 1008 చూసుకున్నట్లయితే ఈరోజు 8,500 9,000 అయితే అడగడం జరిగింది, ఇంకా ఇవ్వలేదన్నమాట. అలాగే త్రిమూర్తి 411 చూసుకున్నట్లయితే 9,000 అయితే నడిచింది మార్కెట్. ఇవి సెకండ్స్ చూసుకున్నట్లయితే ముఖ్యంగా తక్కువగానే వెళ్ళి వాటి గురించి వివరిస్తాను. అంతలోపల అయితే సూపర్ 10 గురించి తెలుసుకుందాం. సూపర్ 10 వచ్చేసి 11,000 నడిచింది మార్కెట్. అలాగే తేజ చూసుకున్నట్లయితే 11,000. అలాగే తేజ సెగ్మెంట్లో ఎక్కువగా రావడం జరిగింది, 8,500 9,000 అట్లా వేయడం జరిగింది గత ఏడాది. అంటే మైకో యశస్విని ఇట్లా చాలా బొచ్చడి రకాలు వచ్చినాయి ఈరోజు వచ్చేపాటు కూడా. అంటే ఒక 100 బస్తాల లోపల వచ్చినాయి. ఇవి వచ్చేసి 8,000తో వ్యాపారాలు అయినాయి. అలాగే గుంటూరు రకం చూసుకున్నట్లయితే 11,800 అయితే నడిచింది. అలాగే తేజ మీడియాలు చూసుకున్నట్లయితే 6 నుంచి 8,000 నడిచింది అనమాట. 8 నుంచి 9,000 నడిచిన మార్కెట్ అయితే గుంటూరుదే అనమాట ఈరోజు వచ్చేపాటికి. ఇక తెల్లగాయలు మచ్చకాయల గురించి మాట్లాడుకుందాం. అలాగే సెకండ్స్ వచ్చేసి ముందుగా మాట్లాడుకున్నట్లయితే 5531 4,500 నుంచి 6,500 నడిచింది. 273 ఫస్ట్ క్వాలిటీ ఉంటే 8,000 వేసినారు. సెకండ్స్ వచ్చి 6,000 నడిచింది అనమాట. ఇక ప్రతి ఒక్కటి యాజ్ యూజువల్ 4,500 నుంచి 5,500 వరకు నడిచిన మార్కెట్స్ ఎక్కువగా ఉన్నాయి సెకండ్స్. మనకు 341 అయితేనేమి, 355 అయితేనేమి, మనకి త్రిమూర్తి 411 అయితేనేమి, 1008 అయితేనేమి ఈ సెగ్మెంట్లో నడుస్తుంది అనమాట. ఇక 64610 వచ్చింది, 8,000 నడిచింది మార్కెట్. ఇక 6,000 నడిచిన వచ్చేసి సెకండ్స్ అనమాట. ఇక తెల్లగాయల గురించి మాట్లాడుకుందాం. అందులోపల అయితే మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక తెల్లగాయలు ఈరోజు 6,200 వరకు నడిచింది డబ్బీ కాయలు అయితే గిన. ఇక సెకండ్స్లోన మనకి మంచి రేట్స్ అయితే ఉన్నాయి, కానీ తెల్లగాయలు అయితే క్వాలిటీ ఉంటే గిన, అంటే కాస్త ఎరుపు ఎక్కువ ఉండాలి. ఎరుపు ఎక్కువ ఉంటే 6,000 వరకు నడిచింది మార్కెట్. ఇక కడ్డీ చూసుకున్నట్లయితే 4,800 వరకు నడుస్తుంది మార్కెట్. అలాగే డబ్బీ కాయలు కొంచెం తక్కువ క్వాలిటీ ఉండే 3,500 వరకు వేసినారు. చాలా తక్కువగానే పోయింది. కొంచెము మనకు తెల్లగాయలు కూర ఉంటే 1,500 వరకు కూడా నడిచినాయి అనమాట, 1,500 వరకు. అలాగే 5531 273 341 355 చూసుకున్నట్లయితే ఈరోజు వచ్చేపాటికి 2,000 వరకు నడిచింది అనమాట మార్కెట్. 1,000 రూపాయలు 500 నుంచి కూడా నడిచింది మార్కెట్. ఎందుకంటే ఈరోజు కొన్ని రకాలకైతే డిమాండ్ అయితే ఉంది, కొన్ని రకాలకైతే డిమాండ్ తగ్గిందనమాట. వాటి గురించి కూడా ఎక్స్ప్లెనేషన్ అయితే చేస్తాను. ఇక గుంటూరు తేజాలకైతే మంచి డిమాండ్ నడుస్తుంది 5531, కానీ ఇవి 3,000 వరకు నడిచినాయి. కలర్ బాగుంటాయి, కలర్ తక్కువ ఉంటే 1,000 రూపాయల లోపలనే నడిచినాయి అనమాట. ఈరోజు మార్కెట్ అంతా రివ్యూ చూసుకున్నా కూడా 16 నుంచి 17,000 18,000 సిచ్యువేషన్ ఎక్కువగా ఉన్నాయి డబ్బీ అయితే గిన. కడ్డీ గిన అయితే 14 నుంచి 16,000 నడిచింది. అలాగే డబల్ డి అయితే గిన ఈరోజు వచ్చేపటికి మనకి 16,800 టాప్గా వెళ్ళినట్టు మనం గుర్తించగలం అనమాట. ఎందుకంటే పర్లేదు మార్కెట్, డబల్ డి కూడా స్టడీగానే నడుస్తుంది, మంచి కలర్ ఉంటే రేట్స్ అనమాట. అలాగే కడ్డీ విత్తనాలు కాయలు అయితే ఉన్నాయి రైతు దగ్గర. మీకు కావాలనుకుంటే కింద కామెంట్లో పిన్ చేస్తాను నంబరు, ఆ నెంబర్కి కాల్ చేయండి. కడ్డీ విత్తనకాయలు అయితే ఉన్నాయన్నమాట. మీకు కావాలనుకుంటే కింద ఆ నెంబర్కి అయితే ఫోన్ చేసి తీసుకోండి, ఇబ్బంది అయితే లేదు. ఇవి పక్కా బయలువి వర్షాధారంగా పండించిన కాయలు అయితే ఉన్నాయన్నమాట. ఇదన్నమాట వీడియో. మన వీడియో నచ్చింటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.